చెప్పండి. ఎస్ మేడం, శ్రీలక్ష్మి గారు చెప్పండి. అంటే మన ఇళ్లలో కూడా చిన్నపిల్లలు ఉంటారు. ఒక 12 ఏళ్ల పాప మీద ఇలాంటి దుశ్చర్య చేస్తే ఈ కామం ఎలా కనిపిస్తుంది అసలు? అంటే ఒక చిన్న పాప మన ఇంట్లో పాపలాగా ముద్దుగా దగ్గర తీసుకొని ఆడుకునే పాపతోటి ఇలాంటి కోరికలు తీర్చుకోవడం అనేది చూస్తుంటే వీళ్ళందరిపైన ఎలాంటి శిక్షలు విధించాల్సి వస్తుంది? నా పేరు కొత్తకొండ శ్రీలక్ష్మి కాకదండి. కాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. 9+ టీవీ వారికి, తెలంగాణ ప్రజలకు మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. 12 ఏళ్ల ఒక చిన్నారి పైన ఇట్లా అత్యాచారం చేసి తన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ఆ పాపని చంపే ప్రయత్నం చేశారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. సాధించుకున్న తెలంగాణలో కూడా ఇలా జరగడం దౌర్భాగ్యం. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి చర్యలు మళ్ళా జరగకుండా ఆ నిందితుడిని, ఆ దుర్మార్గుడిని, ఆ నీచుడిని ఇమీడియట్ గా కాల్చిపారేయాలి. మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే ఇంత నీచానికి దిగజారినటువంటి ఆ గౌస్ పాషా గారిని నడి రోడ్డు మీద కాల్చిపారేస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య బాగా ఉంది. హోం మంత్రిత్వ శాఖ, హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే పెట్టుకొని ఇవాళ ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూస్తే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, దెబ్బతిన్నది మొత్తం కూడా. ఇవాళ హోంశాఖ సరిగ్గా లేకనే కూడా ఇలాంటి చర్యలు జరుగుతా ఉన్నాయి. హోంశాఖ ఎందుకు ఎక్కడ పట్టించుకున్నారండి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ గత ప్రభుత్వం గానీ ఎక్కడ పట్టించుకున్నారండి? మహిళలను ఎక్కడ కూడా రక్షణ కల్పించారండి? ఇవాళ సరైన శిక్ష వేస్తే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయా? ఒక అగ్రవర్ణ మహిళ ఆమెను అత్యాచారం చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేసేస్తుంది. ఈ బలహీన వర్గాల బిడ్డ అని ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు కూడా స్పందించలేదు. ఎందుకు మాట్లాడరండి? ఈ రోజు తన హోంశాఖ తన చేతిలోనే ఉంది కదా, ఎందుకు చిన్నారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించలేదు? మేము ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ దుర్మార్గుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో అండ్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ని ముట్టడి చేయడం జరిగింది. మేము ఫైట్ చేసి వాళ్ళకి పోక్సో చట్టం, నెక్స్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి తదుపరి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ పాపని ఇమీడియట్ గా హైదరాబాద్ తీసుకెళ్లాలి, లేకపోతే పాప పరిస్థితి చాలా విషమంగా ఉంది, దారుణంగా ఉంది, పాప భరించలేకపోతా ఉంది, నరక యాతన పడతా ఉంది, మానవత్వంతో వెంటనే హైదరాబాద్ కు చేర్చండి అని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లను మరి తోడుగా పెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ తోడుగా పెట్టి వాళ్ళని హైదరాబాద్ చేర్చి మెరుగైన వైద్యం అందించాలి. ఆ కుటుంబానికి మీరేదో 5 లక్షలు 4 లక్షలు కాదు, మొత్తం 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఆ పాపకు నయమయ్యేంత వరకు మేము ఇక్కడ ఖమ్మంలో అరెస్టేషన్ తర్వాత మేము నిమ్స్ కూడా వెళ్ళాం. నిమ్స్ కూడా వెళ్ళి పరామర్శించాం. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఆ పాప కూర్చోకపోతే గుండెకు కూడా ప్రమాదము, నడుములకు మరి ఆ వెన్నుపూస దగ్గర స్క్రూలు వేసి పాపని ఫస్ట్ కూర్చోబెట్టే ప్రయత్నం మేము చేస్తాం. మరి చేతులు బాగా నజ్జు అయిపోయినాయి, ఆ చేతులను కూడా లాగి మేము సిమెంట్ కట్టేయడం జరిగింది. చాలా టైం పడుతుందని చెప్పడం జరిగింది డాక్టర్స్ కూడా. మరి తర్వాత పాప కోలుకున్నా కూడా వీల్ చైర్లోనే బ్రతికే పరిస్థితి ఉన్నదని కూడా మరి డాక్టర్స్ చెప్తున్నటువంటి సందర్భం. ఖమ్మంలో కూడా అదే విధంగా చెప్పారు. ఏది ఏమైనా సరే ప్రభుత్వము ఇంకా నిర్లక్ష్యం వహిస్తుంది. మేము గత వారం రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నాం. రాజకీయ పార్టీ నాయకులు గాని, ప్రజా సంఘాలు గాని, ఎందుకండి ప్రజా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతలేరు? ఎందుకని చిన్నారిని ఇంత దారుణంగా మరి అత్యాచారం చేసి డావా మీద కింద పడేసి ఈ రోజు నరక యాతన గురి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు స్పందించాలని సవినయంగా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ రోడ్డెక్కాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఖండించాలి. ఆ గౌస్ పాషా గారిని వెంటనే ఎన్కౌంటర్ చేస్తారా, ఉరి తీస్తారా? ఇది మెయిన్ అనమాట. వాడిని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఉరి తీయాలి. శ్రీలక్ష్మి గారు, అంటే కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి? దీనికి ప్రభుత్వాలు ఎలా చేయాలి? ఎందుకంటే కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కూడా దీని వెనక రాజకీయ నాయకులు తయారవుతారు. వాడిని దుర్మార్గుని కాపాడే ప్రయత్నాలు చేసుకుంటారు. ప్రభుత్వము సరిగ్గా యాక్షన్ తీసుకోకపోవడం కారణమవుతుంది. ప్రభుత్వాలు సరిగ్గా
ఆ యొక్క చట్టాన్ని మేము అడిగాం టూటార్ పోలీస్ స్టేషన్ వాళ్ళని, పోక్సో పెట్టారు. ఆ పోక్సోలో కూడా 2-3 రకాలు ఉన్నాయంట సెక్షన్స్. మరి ఏ రకమైన సెక్షన్స్ పెట్టారు? వాడు ఒక 3 నెలల్లో బయటకు వచ్చే సెక్షన్ పెట్టారా, సంవత్సరంలో బయటకు వచ్చే సెక్షన్ పెట్టారా, లేకపోతే సీరియస్ గా జీవిత కాలం మొత్తం కూడా యావజ్జీవ కారాగార మరి వాడు బందీలో ఉంటట్టుగా కారాగారంలో ఉంటట్టుగా పెట్టారా? ఏ రకమైన సెక్షన్స్ పెట్టారంటే మాకు ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వరు. మేము సరిగ్గా మరి నడిపించాలని ముఖ్యమంత్రిని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో మేము నిమ్స్ హాస్పిటల్కు రాజకీయ నాయకులు మరి ప్రజాప్రతినిధులు రావాలి, ఆ బిడ్డకు అండగా ఉండాలని చెప్పి గొంతెత్తి వారం రోజులుగా మొత్తుకుంటున్నాం. మా పోరాటాల ఫలితంగా ఈ రోజు ఒక్కొక్కరు దారి పట్టారు. Yes. రాజకీయ పార్టీ